వీడేంటి నన్ను చూసి నవ్వుతున్నాడు? మంగకు గాని విషయం చెప్పాడా ఏంటి? జై, లంచ్ రెడీ అంట. ఓహో సారీ, మీకు పేరు పెట్టి పిలవడం ఇష్టం ఉండదు కదూ? ఏవండి శ్రీవారు, భోజనానికి రండి. నువ్వు నన్ను ఎలా పిలిచినా ఓకే బంగారం. మరెందుకు అలా చూశారు? ఏ నా వైపు నేను చూడకూడదా? ఊరికే చూడ్డమేనా? అమ్మో, సార్ని నిత్య గారు టెంప్ట్ చేస్తున్నారు. మంగా మేడంకి అన్యాయం జరగకూడదు, ఏదో ఒకటి చెయ్యాలి. మీల్స్ ఇక్కడే పెట్టేస్తావా? నాకు అభ్యంతరం లేదు. నాకు అస్సలు అబ్జెక్షన్ లేదు. ఎక్స్క్యూజ్ మీ సార్. డిస్టర్బెన్స్ గాడు. ఏం చరి? మీకు ఫోన్ వచ్చింది సార్. ఎవరు? మన ఆడిటర్ సార్. హలో హలో హలో, రెస్పాన్స్ లేదేంటి చరి? పెట్టేసినట్టున్నాడు సార్. అయితే వెళ్ళండి చారి గారు. భోజనానికి రండి మేడం. మీరు వెళ్ళండి, మేము వస్తాం. అంటే లంచ్ టైం అయింది కదా మేడం. వెళ్ళు చారి. అమ్మా, ఇంకా ఇక్కడే ఉన్నారేంటమ్మా? అంతా మీకోసం వెయిట్ చేస్తున్నారు. మీరు ఇంకా ఇక్కడేం చేస్తున్నారు? రండమ్మా, రా తల్లి. రండి. కూర్చోమ్మా. ఇక్కడ కూర్చుంది కానీ రా. మంగా కొత్తగా స్పూన్ తింటున్నాడు. ఆ పని మనిషి చేత్తో తింటుంది కదూ? ఏంటమ్మా, చేత్తో తింటే తృప్తిగా ఉంటుంది, స్పూన్తో తింటే రుచి తెలియదని నువ్వే కదా అన్నావు. అంటే అత్తయ్య, అది ఆ స్పూన్తో తినడం అలవాటు చేసుకోమని మేమే చెప్పాం. అవును, బయట ఎక్కడైనా తినేటప్పుడు మన పరువు పోతుంది కదా, అందుకని. చేత్తో తినడం పరువు తక్కువేమీ కాదు. నీకు నచ్చినట్టే తినమ్మా. అలాగే గ్రాని. గ్రానీనా కొత్త కొత్త పదాలు వాడుతున్నాడు మంగా. మళ్ళీ దొరికిపోయానే. గ్రానీ అంటే గౌరవంగా ఉంటుంది కదా, ట్రెండీగా కూడా ఉంటుంది. బట్ జేజీ అని పిలిస్తేనే బాగుంటుంది. తనకు నచ్చినట్టు పిలవనీరా. తినేటప్పుడు తప్పులు వెతుకుతారేంటి?
నాకొద్దు. అదేంటమ్మా, పప్పన్నంలో ఆవకాయ నెయ్యి వేసుకుని తింటాం నీకు అలవాటేగా. ఈరోజు ఓన్లీ పప్పన్నం తింటాను. ఉప్పు కారం తగ్గించి తింటే ఒంటికి మంచిదని మేమే చెప్పాం. మరే కోపతాపాలు కూడా తగ్గుతాయి కదా అందుకని. మంగకి బాగానే ట్రైనింగ్ ఇస్తున్నారే. ఎప్పటి నుంచి ఇవన్నీ చెప్తున్నారు? హలో, రేపు మంగని చంపబోతున్నాను. అందుకే దాన్ని లేపేసి నా ఆస్తిని నేను తీసుకుంటాను. ఒక పని చేస్తావా? ఏం చేయాలో చెప్పమ్మా. రేపు పొద్దున్నే నువ్వు దాన్ని గుడికి తీసుకెళ్ళు. ఈవినింగ్ వరకు అక్కడే ఉండేలా చెయ్యి. ఎందుకమ్మా? ఎందుకు ఏమిటి అని అడక్కు. సరే, నేను చూసుకుంటాను. అలాగేనమ్మా. ఏంటమ్మా పక్కకు లాక్కొచ్చావు? స్టాప్ యువర్ ఓవర్ స్మార్ట్నెస్ బేబీ. ఓ, కనిపెట్టేశావా? బట్ యూర్ టూ లేట్ మామ్. నాకు తెలిసింది కాబట్టి సరిపోయింది. ఇంకెవరికైనా తెలిసిపోయి ఉంటే? అదే చెప్తున్నాను మామ్. నువ్వు కాబట్టే ఇంత లేట్ చేసావు. అదే నీ ప్లేస్లో ఇంకే మదర్ ఉన్నా కన్న కూతుర్ని చూసిన క్షణమే గుర్తుపట్టేది. అవునులే, పెద్ద కూతురు వచ్చాక ఈ చిన్న కూతురుపై ప్రేమ తగ్గిపోయింది. ప్రేమ అంతా ఆ కూతురికే పంచితే ఏ కూతురికే మిగులుతుంది? డోంట్ టాక్ నాన్ సెన్స్. అయినా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నాకు నువ్వు చేసిన డ్యామేజ్ ని సరిదిద్దుకోవడానికి వచ్చాను. వాట్ యు మీన్? నేనని తెలుసుకున్న దానివి నేనెందుకొచ్చానో తెలుసుకోలేకపోయావా? నువ్వు దానికి కట్టబెట్టిన నా ఆస్తిని తిరిగి తీసుకోవడానికొచ్చాను. ఆ ఆస్తితో పాటు నా జైని కూడా దక్కించుకోవడానికొచ్చాను. అవి ఎప్పటికీ నీకు దక్కవు. నువ్వు సెల్ఫిష్. చివరికి నీకు ఆ స్వార్థమే మిగులుతుంది. స్వార్థం నాదా నీదా? 20 ఏళ్ల ప్రేమని పక్కన పెట్టి నన్ను పరాయిదాన్ని చేశావు. ఆస్తి లేకుండా చేసి అనామకురాల్ని చేశావు. అదొక్కటే నీ కూతురు అయినట్టు ఫోకస్ అంతా దానిపైన పెట్టి నన్ను అనాథం చేశావు. నువ్వింత చేస్తే నేనేం చేయాలి? అది కేవలం నీ అపోహ మాత్రమే. నాకు మీ ఇద్దరు సమానమే. ఎన్నిసార్లు చెప్పాలి మామ్, నేను అది ఈక్వల్ కాదు అని? నేను బాస్ని, అది నా బానిస. ఇది నీ మైండ్లో ఎప్పటికీ ఫీడ్ అవుతుంది. నేను మాత్రమే నీ డాటర్ అని ఎప్పుడు ఫిక్స్ అవుతావు? అయినా నా గురించి అంతా తెలిసి కూడా నీకు ఏది దక్కదని నాతోనే ఛాలెంజ్ చేస్తున్నావా? నేను తలుచుకుంటే ఏం చేయగలనో నీకు బాగా తెలుసు. ఏం చేస్తావే? ఏం చేయగలవు నువ్వు? మళ్ళీ చెప్తున్నాను, నువ్విలాగే ఉంటే నీకేమీ దక్కవు. ఆల్ రైట్ మామ్, నాకేది చేత కదనుకుంటున్నావా? ఐ హ్యావ్ ఎ ప్లాన్. నిన్ను చంపితే ఆస్తి దక్కుతుంది.
ఆ మంగని చంపితే జై దక్కుతాడు. ఇట్స్ వెరీ వెరీ సింపుల్. నిన్ను స్టాప్ ఇట్ అండి. ఏం చేస్తున్నారు మీరు? ముందు ఛేదించండి. తనేమన్నా చిన్నపిల్ల అనుకుంటున్నారా? లేక దత్తత తీసుకోగానే మీ కన్న కూతురు అయిపోయింది అనుకుంటున్నారా? ఎందుకు కొడుతున్నారు తన్ని? జై అది ఐఎమ్ సారీ ఆంటీ. మీ రీజన్స్ ఏమన్నా నాకు అనవసరం. తన నా భార్య. తన ఒంటిపై ఈగ వాళ్ళని సహించలేను. తను బాధపడితే నేను భరించలేను. ఇదే ఈ ప్రేమే నాకు కావాలి జై. తన్ని చూడ్డానికి మాట్లాడడానికి మాత్రమే ఇంటికి రండి. తిట్టడానికి కొట్టడానికి రావాలనుకుంటే మాత్రం ఎప్పటికీ మీరు ఇంటికి రానవసరం లేదు. తను మీకు కూతురు అవ్వాలనుకుంది. మీరు తనకి శత్రువు అవ్వాలనుకోకండి. నాకు శత్రువు అవుతారు. దిస్ ఇస్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఫర్ యూ. విన్నావా మామ్? నువ్వు ఇంటికి రానవసరం లేదట. నీకే వార్నింగ్ ఇచ్చాడు. జైకి నేనంటే ఎంత లవ్వో అర్థమైందా? పిచ్చిదానా, అది నీపై ప్రేమ కాదు, మంగ మీదున్న ప్రేమ. ఈ రోజు మంగ, రేపు నేను. ఎప్పటికీ నీకు జై ప్రేమ దక్కదు. అది మంగకి మాత్రమే సొంతం. పిచ్చి నాకు కాదు మామ్, నీకు. నీకు పిచ్చి మామ్. మంగ పోయిన మరుక్షణం జై నాకు సొంతం అవుతాడు. ఒక్కరోజు నువ్వు జై పక్కన ఉండి చూడు. నువ్వు మంగవి కాదని తెలిసిన మరుక్షణం జై ఎలా రియాక్ట్ అవుతాడు. అంటే మంగని నేను మరిపించలేను అనా? మంగని జై ఎప్పటికీ మర్చిపోడు. మంగ నిన్ను మరిపించినంత ఈజీగా నువ్వు మంగని మర్చిపోయేలా చెయ్యలేవు. మామ్, దిస్ ఈజ్ నిత్య శ్రీనివాస్. డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ. ఐ నో యువర్ డాటర్ ఆఫ్ స్వరూప శ్రీనివాస్, బట్ నీకంటే ముందు పుట్టింది మంగ. దాన్ని తక్కువ అంచనా వేయకు. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. కొంప మునిగింది చంద్రిక. ఓ అమ్మో, మంగొచ్చేసింది. వెంటనే నిత్యం వెళ్ళిపోమని చెప్పాలి. పదండి పదండి, వచ్చేస్తుంది. ఇందాక జైతో స్పెండ్ చేయలేకపోయాను. ఇప్పుడు కాసేపు హ్యాపీగా జైతో ఉంటాను. ఏంటి, జైని కలవకుండా అప్పుడు వాడు అడ్డుపడ్డాడు, ఇప్పుడు మీరు అడ్డుపడుతున్నారా? అడ్డుపడ్డం కాదమ్మా, అది వచ్చేసింది. అప్పుడే మంగొచ్చిందా? ఇప్పుడే ఆటో దిగి ఇంట్లోకి వస్తుందమ్మా. ఛ! రండి మేడం,
నిత్య గారు ఇంట్లోనే ఉన్నారు. స్వరూప మేడం గారు కూడా ఇంట్లోనే ఉన్నారండి. తల్లి కూతుర్లు ఒకే చోట దొరికారన్నమాట. ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించి వాళ్ళు ఆడిన నాటకాన్ని బయట పెడదాం. పదండి చారి గారు. ఓసే తులసి, దాన్నెందుకు వదిలేసావే? నన్ను ఏ పని పూర్తిగా చేయనివ్వవా? తులసిని తర్వాత తిడుతూ గాని ముందు నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరిపోమా. నేనొచ్చిందే పవర్ ఆఫ్ అటర్నీ తీసుకెళ్లడానికి. అది లేకుండా ఎలా వెళ్ళేది? ఓ, ఏదో ఒక రకంగా ఎత్తుకు మేము తీసుకొని వస్తాం. నువ్వు దొరికితే మొదటికే మోసం వస్తుంది. నువ్వు ముందు వెళ్ళిపోమ్మా. వెళ్ళమ్మా. ఛ! ఛ! జైతో స్పెండ్ చేయలేకపోయాను. పవర్ ఆఫ్ అటర్నీ పేపర్స్ తీసుకోలేకపోయాను. కష్టపడి చేసిన ప్లాన్ అంతా ఫెయిల్ అయింది. చారి గారు, మీరు అటెళ్ళండి. అలాగే మేడం. చారి గారు, మేడం నిత్య ఎక్కడా? వెళ్ళిపోయారేమో మేడం. ఉప్పందించే వాళ్ళు ఉన్నారు కదా, వెళ్ళిపోయి ఉంటుంది. ఛే, మంచి అవకాశం చేజారిపోయింది మేడం. ఇప్పుడు తప్పించుకోవచ్చు చారి గారు, కానీ ఎప్పటికైనా దొరక్క తప్పదు. అప్పుడు అందరికీ వాటాలు వేసి తాట తీస్తాను. మేడం, ముందు పవర్ ఆఫ్ అటార్నీ పేపర్స్ ఉన్నాయో లేదో చూడండి మేడం. పదండి. అమ్మయ్యా, తప్పించుకున్నాం చంద్రిక. ఏం లాభం? ఈ మంగ కంట్లో పడ్డాం. ఇది ఏం చేస్తుందో ఏమో. పదండి. చారి గారు, మేడం మీరు కిందకెళ్ళండి. నేను పవర్ ఆఫ్ పట్టా పేపర్స్ ఉన్నాయో లేదో చూసొస్తాను. ఓకే మేడం.